ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు మాసంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు గ్రహగమన గతులు, గ్రహ సంచార విషయం ఎక్కడున్నాయో తెలుసుకుందాం. శని మీనరాశిలో వక్రగతిలో, గురువు కర్కాటక రాశిలో, రాహుకేతువులు కుంభసింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు కన్యారాశిలో, రవి బుధులు కర్కాటకము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రహస్థితుల్లో మరి ఆగస్టు మాసంలో గోచార రీత్యా ఫలితాల్లో ఏ విధంగా ఉండబోతుంది, అలానే కుజుడు కూడా మిథున రాశిలో సంచారం చేయటం అనేది ప్రత్యేకమైన విషయం. ఇంట్లో అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారం ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తుంది. 20% రిజల్ట్స్ అంటే ఈ నెల రోజుల పాటు మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి నిర్ణయాలు, వివాహ సమస్యలు, వివాహపరంగా, ఇంట్లో పరంగా, కుటుంబ పరంగా, ఆస్తిపాస్తుల పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో విద్యార్థులు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగ మనం జీవితాన్ని గడపాలంటే ఈ నెల రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు వచ్చేవి మంచి విషయాలా చెడు విషయాలా, ఎలాంటి విషయాల్ని మనం నిర్ణయం చేయాలి, డబ్బు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆస్తిపాస్తులు, వివాహానికి సంబంధించిన విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పగలిగేదే మాసఫలము అంటారు. ఈ మాసఫలం అంటే ఏంటంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు, బర్త్ చార్ట్ కాదు, గోచార పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎలాంటివి జరగబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి చూసుకునేటట్టయితే గురుబలం బ్రహ్మాండంగా ఉంది. సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గటం, ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ బాగా పెరగటం, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, శుభ కార్యక్రమాలు జరగటం, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు, విదేశ ప్రయాణాలు అనుకూలించడం, శుభమూలకంగా కార్యసిద్ధి, అలానే కోపంతో కొంత విరోధ భావాలు పెరగకుండా చూసుకోవాలి. ఆకస్మికంగా ధనం కలిసి వచ్చే అవకాశాలు, అలానే ఇక్కడ శుభ కార్యక్రమాలు జరగటం, అంటే కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు మినహా మిగతా అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పిత్రార్జితం కూడా బాగా కలిసి వస్తుంది. షష్టమ స్థానంలో కుజుడు వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రక్షణ శాఖ కానీ, న్యాయవాదులకు కానీ వీళ్ళందరికీ కలిసి రావటం, భూములు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు, రైతాంగానికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలే ఖచ్చితంగా. అంటే సో 6వ స్థానంలో కుజుడు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా. సప్తమంలో గురువు మంచివాడే. అలానే బుధుడు వల్ల వ్యాపార పరంగా కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. అలాంటి విభేదాలు రాకుండా చూసుకోండి. దానికి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాల్లో ప్రధానంగా దుర్గా హోమం ఒకటి, దుంపకూరలు దానం చేయటం ఒకటి, ఇష్టదేవత ఆరాధన, సత్యదేవుడి యొక్క వ్రతాన్ని, వృద్ధులని సేవించడం, వృద్ధులకు ఆహారం ఇవ్వటం, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి నియమాలు పాటించండి. వీలైతే దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పాలన చేయడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల మంచి సుఫలితాలు జరుగుతాయి. మరికొన్ని పరిహారాలు చెప్పకపోతే ఆ పరిహారాలు మీరు పాటించండి. ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రెమెడీస్లో మీరు చేయాల్సిన రెమెడీస్ ఏమిటంటే సుందరకాండ పాలన చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఎవరికైతే ఇబ్బందులు కలుగుతుందో వాళ్ళు తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ మంత్రాన్ని, వివాహ సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా భృగుపాస్పదాస రుద్రాభిషేకం చేసుకోవటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటం, అలానే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే మానసికంగా దిగులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశినం సోమం శంభుర్మకుట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. కొంతమంది జాతకంలో కుజదోషాలు ఉంటాయి. అలానే అంగారక గ్రహము కొన్ని కోర్టు సమస్యలు ఉండటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవటం, వాహన ప్రమాదాలు జరిగే వాళ్ళు తప్పకుండా అంగారకుని ఆరాధన చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి.
వ్యాపారపరంగా ఇబ్బందులు చదువుతున్న వ్యక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విద్యార్థులకి విద్య యందు ఆసక్తి లేకుండా వేరే వ్యాపకాల మీద కాన్సన్ట్రేషన్ చేసే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. అలానే వివాహం కాని వ్యక్తులు ఎవరైతే శుక్ర జపం చేయించుకోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, లైఫ్ స్పాన్కి సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా శనికి అంతరిక్ష దేవత అయిన దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలానే ఛాయాగ్రహాల వల్ల బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ధూమవతి చిన్నమస్తాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి జాతకాన్ని ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ నెగిటివ్ తెలుసుకోండి, పాజిటివ్ తెలుసుకోవటం కాదు. పాజిటివ్ ఏముంది, ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినా అప్రోచ్ కాకపోయినా పాజిటివ్ అనేది మీకే తెలుస్తుంది. అంటే సత్యాన్ని గ్రహించటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సత్యాన్ని గ్రహిస్తే మనం ఏదైతే అసత్యాన్ని దూరం పెట్టాలి, సత్యాన్ని గ్రహించి ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకుంటే మనం ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకుంటే మనం ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం ఓవర్కమ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా గ్రహించాలి. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ట్రాన్సిట్ సిస్టమ్ అంటే గోచారరీత్యా 20% ఈ నెలలో జరిగే ఫలితాలు, జాగ్రత్తలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొడిక్షన్. అంటే 16 లగ్న కుండలని డివిజనబుల్ చార్ట్స్ వేసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి ద్వాదశ భావాధిపతులు, రాస్యాధిపతులు, అక్కడ ఆ గడిలో ఉన్న ఏదైతే గ్రహం ఉంటుందో అది టెనెంట్ అంటారు. భావాధిపతులను ఇంటి ఓనర్స్ అంటారు, రాస్యాధిపతిని బిల్డర్ అంటారు. ఆ స్థానంలో ఉన్న గ్రహాన్ని టెనెంట్ అంటారు. అంటే ద్వాదశ భావాధిపతులు అంటే లగ్న భావాధిపతి తనుభావాధిపతి రవిని, ద్వితీయ భావాధిపతి గురువు అని, తృతీయ భావాధిపతి కుజుడని, చతుర్థ భావాధిపతి చంద్రుడు బుధుడు అంటారు. అలానే పంచమ భావాధిపతి గురువు. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి బర్త్ చార్ట్లో జాతకంలో లక్ష్మీ యోగాలు ఉన్నాయా, గజకేసరి యోగాలు ఉన్నాయా, రవిబుధాదిత్య యోగాలు ఉన్నాయా, చంద్రమంగళ యోగాలు ఉన్నాయా, ఇలాంటి యోగాలన్నింటినీ కూడా అనాలిసిస్ చేసేది బర్త్ చార్ట్. బర్త్ చార్ట్ ద్వారా నిజం తెలుస్తుంది. నిజం తెలుసుకుంటేనే మీరు బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏ మనిషి అయినా బాగుపడటానికి కారణం ఏంటంటే నిజమే ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటే వాళ్ళే సూపర్ స్టార్స్ అవుతారు, వాళ్ళే కంప్లీట్ మ్యాన్ అవుతారు. ఈ విషయాన్ని అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా గ్రహించాలి. అందరూ కూడా గ్రహించి ముందుకెళ్తేనే కరెక్ట్ తెలుస్తుంది. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, అలానే స్వప్నశాస్త్ర ఫలదీపిక, సర్వదేవతా గోత్రులు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్నశాస్త్రము, నవగ్రహ దోషాలకి ద్వాదశ మహావిద్యల యొక్క స్తోత్ర పారాయణాలు, బృహత్ పరిహార సింధు, అలానే ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, అలానే ప్రొడక్షన్ ఆఫ్ రిజల్ట్స్, ట్రాన్సిట్స్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అనేది నేను రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో కోటగుమ్మంలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి, నా దగ్గర కూడా లభ్యమవుతాయి. మా వెబ్సైటు www.nayakanti.com, nayakanti.in. మీరు ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబరు నా నెంబర్కే వస్తుంది. ఎవరైతే నాయకంటి మల్లికార్జున శర్మ గారి దగ్గర నిజం తెలుసుకున్నాలి అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. కాలక్షేపానికి ఎవ్వరూ ఫోన్ చేయొద్దండి. నిజం తెలుసుకోవాలి, వారి ద్వారా బాగుపడాలి. ఆ నిజం అనేది నిష్ఠూరంగా ఉంటుంది. నిజం తెలుసుకుంటేనే మీరు బాగుపడతారు. నిజం తెలుసుకోకుండా ఏదో నా కన్సల్టింగ్ ఫీజు ఇచ్చి పాజిటివ్ చేయండి, చంద్రబాబు నాయుడు తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలని, రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి నేనే కావాలనుకుంటే కారదు. జాతకాన్ని నిజం తెలుసుకొని మీరు నిజం తెలుసుకొని వారి ద్వారా నేను బాగుపడాలని అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. వేరే వ్యక్తులు ఎవరు ఫోన్ చేయొద్దండి. బాగుపడతాను అనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంది. డైరెక్ట్గా ఈ నెంబర్ నా దగ్గరికే వస్తుంది. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.